అందమైన బృందావనంలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మనం మరో కథ చెప్పుకుందాం. DNA టెస్ట్ చేయించుకొని ఈ బిడ్డ అతని బిడ్డ అని నిరూపించగలను, కానీ ఎంతో మందితో తిరిగావు అని అతను నా శీలం మీద వేసిన నిందని అబద్ధం అని ఏ టెస్ట్తో ప్రూవ్ చేసుకోవాలి అని అడిగిన స్నేహితురాలికి ఆ అమ్మాయి ఏం సమాధానం చెప్పింది? సంపదకు మించిన కవచం ఒకటి ఉంటుంది. అది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే పదండి, కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ పెళ్ళి జరగదు అన్న ఆమె మాటకి అందరూ ఆశ్చర్యపోయారు. శ్వేత కూడా షాక్ అవుతుంది తల్లి మాటలకి. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? కార్తీక్ నీకు అన్ని విధాలుగా నచ్చాడనే కదా వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకుని రమ్మని చెప్పావు. తీరా వాళ్ళు వచ్చాక వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా పెళ్ళి జరగదు అని అంటున్నావు. ఎందుకు? అసలు కారణం ఏంటో చెప్పు. అనుమానపు పిశాచాలు ఉన్న ఆ ఇంటికి నిన్ను కోడలుగా పంపడానికి నేను సిద్ధంగా లేను అని కూతురికి సమాధానం చెప్పి కార్తీక్ వాళ్ళ వైపు తిరిగి ఇక మీరు వెళ్ళొచ్చు అని నమస్కారం పెట్టింది. కార్తీక్ ఫ్యామిలీ మెంబర్స్లో అనుమానపు పిశాచాలు అన్న మాట ఎవరికి తగలాలో వారికి గట్టిగా తగిలింది. వాళ్ళు సైలెంట్గా మిగతా వాళ్ళని తీసుకొని వారికి నచ్చజెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక శ్వేత తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, కారణం లేకుండా నువ్వేది చెయ్యవని నాకు తెలుసు. అసలు మా పెళ్ళి ఎందుకు వద్దన్నావో నాకైనా చెప్తావా అని అడిగింది. చెప్తాను అంది వైదేహి. నేను రమ ఇద్దరం ప్రాణ స్నేహితులం. డిగ్రీ వరకు కలిసే చదువుకున్నాం. దానికి చిన్నప్పుడే వాళ్ళ బావతో పెళ్లి నిశ్చయం అయింది. మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే వాళ్ళ జాతకరీత్యా పెళ్లి ముహూర్తం 6 నెలల తర్వాత కుదిరింది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది స్టోరీ, గమనించండి. మామిడి చెట్టు కింద కూర్చొని వారపత్రిక చదువుకుంటున్న రమ మీద రాయి పడడంతో వేసింది ఎవరా అని తలెత్తి చూసింది. గోడ అవతల నుండి రాజేంద్ర రమకి బయటికి రమ్మని సైగ చేశాడు. అమ్మో, అమ్మకు తెలిస్తే తోలు ఒలిచేస్తుంది, నేను రాను బాబు అని సమాధానం ఇచ్చింది రమ. ప్లీజ్ ప్లీజ్ అని చాలాసేపు బతిమాలాక బయటికి రావడానికి ఒప్పుకుంది. కాసేపు అయ్యాక రాజేంద్ర వాళ్ళ పెరట్లో వాళ్ళు కలుసుకున్నారు. ఏంటి బావ నువ్వు? అమ్మ నీతో మాట్లాడడం చూసిందంటే నాకు బడిత పూజే. ఇప్పుడు చెప్పు, ఎందుకు పిలిచావు అని అటు ఇటు చూస్తూ కంగారుగా అడిగింది రమ. హా, మా ఇంట్లో ఉన్న గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతావేమో అని పిలిచానే అని వెట్టకారంగా అంటాడు రాజేంద్ర. బావా అంటుంది ఉక్రోషంగా రమ. లేకపోతే ఏంటి, కాబోయే భార్యాభర్తలం కాసేపు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడుపుదామని పిలిస్తే ఎందుకు పిలిచావు ఏంటి అని యక్ష ప్రశ్నలు వేస్తే నాకు కాలుద్ది అని రమ నెత్తిన మొట్టికాయ వేశాడు రాజేంద్ర. అబ్బా బావా, నీకు మొట్టికాయ వేసే అలవాటు పోదా అంటూ తలరొద్దుకుంది రమ. అలా వాళ్ళ చిలిపి తగాదలతో 2 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు రమ వాళ్ళ పెద్దమ్మ కూతురు డెలివరీ అయింది అని తనని చూడాలని కుటుంబ సభ్యులందరూ వెళ్తారు. రమకి పరీక్షలు ఉండడంతో తను ఇంట్లోనే ఉండిపోతుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాజేంద్ర రమ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ ఊరెళ్ళారు అని తెలుసుకొని రమకి దగ్గర అవ్వాలని చూస్తాడు. రమ మొదట భయపడినా అతని మాయమాటలు విని అతనికి సహకరిస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఒకటవుతారు. కాసేపటికి అలాగే అలసిపోయి నిద్రపోతారు. సాయంత్రం తలుపు తట్టిన శబ్దంతో రమకి మెలకువ వస్తుంది. బట్టలు సర్దుకొని తలుపు తీయగానే ఎదురుగా తన స్నేహితురాలు బుజ్జి కనిపిస్తుంది. తనని చూసి రమ కాస్త తడబడి, బుజ్జి నువ్వా, రా లోపలికి అంటూ ఆహ్వానిస్తుంది. రమ ప్రవర్తన చూసిన బుజ్జికి ఏదో తేడాగా అనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలనుకొని, రమ ఏమైంది, ఎందుకో కంగారు పడుతున్నట్టున్నావు, ఏదైనా సమస్య అని అడిగింది. అప్పుడు రమ అబ్బా అదేం లేదే అంటుంది ఇబ్బందిగా నవ్వుతూ.
ఇంతలో బెడ్రూమ్లో నుండి రాజేంద్ర రావడం, అతని అవతారం ఒక రకంగా ఉండడంతో బుజ్జికి విషయం అర్థమై, రమ రేపు కాలేజీలో కలుద్దాం అని చెప్పి తనని చిరాగ్గా చూసి వెళ్ళిపోతుంది. మరునాడు కాలేజ్లో లీజర్ పీరియడ్లో గ్రౌండ్లో ఒక పక్కన కూర్చొని ఉంటారు బుజ్జి రమలు. రమ, నీకు అసలు బుద్ధుందా? పెళ్ళి కాకుండానే మీ బావకి దగ్గరవుతావా? దానివల్ల నీ విలువ ఎంత దిగజారిపోతుందో ఆలోచించావా? రేపేదైనా జరగడానికి జరిగితే నువ్వే కాదు, నీ కుటుంబం, మీ ఇంటి పరువు, ప్రతిష్ట అన్ని రోడ్డున పడతాయి. కాస్త ఆడపిల్ల వ్యక్తిత్వపు విలువ తెలుసుకొని మసులుకో అని సీరియస్గా తిట్టిపోసింది. అబ్బా, ఎందుకే లేనిపోనివి చెప్పి నన్ను భయపెడతావు? అయినా మా బావ అట్లాంటి వాడు ఏం కాదు, నాకు ఎప్పటికీ అన్యాయం చేయడు. అయినా ఇంకో 3 నెలల్లో మా పెళ్ళి తెలుసా? ఒకవేళ అలాంటి సమస్య ఏదైనా వచ్చినా మా బావ నాకు అండగా నిలబడతాడు, నా కోసం ఎవరినైనా ఎదిరిస్తాడు అని చెప్తుంది పాపం నమ్మకంగా. నీ నమ్మకం నిజమైతే బాగుంటుంది, కానీ మీ బావ నువ్వు అనుకున్నంత మంచివాడు మాత్రం కాదు. మీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక వారం రోజులకి అతనికి ఒక పెద్దింటి సంబంధం వచ్చింది. మీ బావ వాళ్ళు ఆలోచించి చెప్తామన్నారంట. నీతో పెళ్ళి ఖాయం అయ్యాక వాళ్ళకి ఆలోచించి చెప్తామని ఎందుకు అనడం? నాకెందుకు మీ బావ మీద, అతని ఫ్యామిలీ మీద కాస్త అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది మీ పెళ్ళయ్యేంత వరకు అతనితో కాస్త దూరంగా ఉండవే. ప్లీజ్, నీ మంచి పేరు చెప్తున్నాను, అర్థం చేసుకోవే అంటూ రిక్వెస్ట్ చేసింది బుజ్జి. నీకు అన్నీ అనుమానాలే. సరేలే, ఇకపై బావకి దూరంగా ఉంటాను. ఇంకా నా బుర్ర తినకే, నీకు దండం పెడతాను అని రమ బుజ్జికి దండం పెడుతుంది. బుర్ర తినడం కాదే, నీకు బుద్ధి చెప్తున్నాను. నీలాంటి అమాయకులు ఎంతోమంది అతి నమ్మకంతో వాళ్ళ జీవితాలను అస్తవ్యస్తం చేసుకుంటున్నారు. నా స్నేహితురాలి జీవితం అలా కాకూడదనేదేనే నా తాపత్రయం. ఇక వినడం వినకపోవడం నీ ఇష్టం అని చేతులెత్తేసింది బుజ్జి. అక్కడి నుండి ఇంకా కోపంగా క్లాస్కి వెళ్ళిపోతుంది. బుజ్జి చెప్పినప్పుడు తలుపి ఆ తర్వాత వాళ్ళ బావ చెప్పినట్టే నడుచుకునేది ఈ పిచ్చిరమ. 7 నెలల తర్వాత బుజ్జికి హైదరాబాద్లో ఉద్యోగం రావడంతో లేడీస్ హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేస్తుంది. ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఉంటే ఒక చోట జనం గుమిగూడి ఉంటే ఏం జరుగుతుందో చూద్దామని చూసిన బుజ్జికి ఒక అమ్మాయి నొప్పులు పడుతూ కనిపించింది. అందరూ నిలబడి చోద్యం చూస్తున్నారు, కానీ ఎవ్వరూ సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. బుజ్జి అంబులెన్స్కి కాల్ చేసి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అమ్మాయికి డెలివరీ అయ్యాక ఆ అమ్మాయి తనతో మాట్లాడాలి అనుకుంటుందని నర్సు చెప్పడంతో తన దగ్గరికి వెళ్ళింది బుజ్జి. బుజ్జి వచ్చిన అలికిడి విని ఆ అమ్మాయి కళ్ళు తెరిచి, నన్ను క్షమిస్తావా బుజ్జి అని బుజ్జి చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది. రమ, ఏంటే ఆ మాటలు అంది బాధగా బుజ్జి. అసలు ఏం జరిగిందే, నువ్వు ఇలా నడి రోడ్డు మీద అని మాట పూర్తి చేయలేక కన్నీళ్లు పెట్టుకుంది బుజ్జి. మోసపోయాను బుజ్జి, మా బావని నమ్మి, గుడ్డిగా నమ్మి మోసపోయాను. నువ్వు నన్ను జాగ్రత్తగా ఉండమని ఎంత చెప్పినా పెడచెన పెట్టి పెళ్ళి కాకుండానే మా బావతో కాపురం చేశాను. దాని ఫలితంగా ఈ పాప నా కడుపున పడింది. అయితే నేను నెలతప్పిన విషయం తాళి కట్టే ఆఖరి నిమిషంలో బయటపడింది. దాంతో అందరూ తల ఒక రకంగా మాట్లాడారు. కారకుడు తనే అని చెప్పాల్సిన మా బావ మౌనం వహించాడు. చివరికి నేనే సిగ్గు విడిచి బావే నా బిడ్డకు తండ్రి అని చెప్తే సాక్ష్యం ఏంటి అని అడిగారు. బావ నాతో తనకు అసలు సంబంధమే లేదన్నాడు. దాంతో జరిగిన అవమానం భరించలేక మా నాన్న గుండాగి చనిపోయారు. ఊరంతా నా మీద దుమ్మెత్తి పోశారు. ఇంటి పరువు తీసి తన పసుపు కుంకాలు దూరం చేశానని అమ్మ కూడా నన్ను అసహించుకుంది. చివరి ప్రయత్నంగా, బావా ఏంటి ఈ అన్యాయం? నన్ను ఇంత దగా చేస్తావా? నా కడుపులో బిడ్డ మన బిడ్డే కదా, ఎందుకు అందరిలో కాదని చెప్పావు అని అడిగాను ఏడుస్తూ. దానికి బావ పెద్దగా నవ్వుతూ, ఏంటి పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు? పెళ్ళి కాకముందే నాతో కాలు జారిన దానివి, మరో చోట మాత్రం బుద్ధిగా ఉన్నామని నమ్మకం ఏంటి? ఎన్నోసార్లు మీ క్లాస్మేట్స్ బైక్స్ మీద నుండి దిగడం నా కళ్ళారా చూశాను. అందులో ఎవరి పుణ్యమో ఇది అని నా కడుపుని చూపిస్తూ ఎగతాళిగా మాట్లాడాడు. నీలాంటి ఆడవాళ్ళు పెళ్ళాలుగా పనికిరారు, ప్రియురాలుగా అయితే సూపర్గా మెయింటైన్ చేయొచ్చు అంటూ వంకరగా నవ్వాడు. బావా అని గట్టిగా అరిచాను. ఏంటే నోరు లేస్తుంది? నేనేమన్నా నీ కట్టుకున్న మొగుడినా నా మీద అరుస్తున్నావు? ముందు నా ఇంట్లో నుంచి బయటికి నడువు
అని మెడపట్టుకొని బయటికి తోశాడు. మా బావ మాటల వల్ల నేను దిద్దుకోలేని తప్పు చేశానని నాకు అర్థమైంది. మన ఊర్లో ఉండి నేను సాధించేది ఏమీ లేదు అని అర్థం చేసుకొని 4 జతల బట్టలు నా సర్టిఫికెట్లతో హైదరాబాద్ బస్ ఎక్కాను. ఏదైనా ఉద్యోగం దొరుకుతుందో ఏమో అని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ నా పరిస్థితిని గమనించిన వారు నాకు ఉద్యోగం ఇవ్వలేదు సరికదా, నన్ను తప్పుడు ఉద్దేశంతో చూశారు. ఇక చేసేదేమీ లేక పిల్లలందరూ అమెరికాకు వెళ్ళిన పెద్దవాళ్ళ ఇంట్లో పని మనిషిగా చేరాను. వాళ్ళ అవుట్ హౌస్లో ఉంటూ వాళ్ళు పెట్టింది తింటూ కాలం గడుపుతున్నాను. సరుకుల కోసం బయటకు వచ్చిన నాకు నొప్పులు మొదలయ్యాయి. కానీ నా అవతారం చూసి నాకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేరు. నువ్వు సమయానికి రాకపోతే నేను నా బిడ్డ దిక్కులేని చావు చచ్చేవాళ్ళం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రమ. అంతా విన్న బుజ్జికి రాజేంద్ర మీద పిచ్చి కోపం వస్తుంది. రమ, మనం మీ బావ మీద కేసు పెట్టి DNA టెస్ట్ చేయించి ఈ పాప అతనికి పుట్టిన కూతురు అని నిరూపించి నిన్ను పెళ్లి చేసుకునేలా చేద్దాం, ఒప్పుకోవే అంది. రమ ఒక శుష్క మందహాసం చేసి, DNA టెస్ట్ చేయించుకొని ఈ బిడ్డ అతని బిడ్డే అని నిరూపించగలను. కానీ ఎంతమందితో తిరిగావు అని అతను నా శీలం మీద వేసిన నిందను అబద్ధమని ఏ టెస్టుతో ప్రూవ్ చేసుకోవాలో చెప్పు బుజ్జి. ఒకప్పుడు అతనిని నా ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించాను, ప్రేమించాను. కానీ అతను నా శరీరాన్ని తప్ప నన్ను, నా మనసును ప్రేమించలేదు అని తెలిసిన తర్వాత అతని మీద నా ప్రేమ చచ్చిపోయింది. అతను నా దృష్టిలో చచ్చిపోయాడు. చచ్చిన వాడితో నాకు పెళ్ళేంటే, వదిలేయ్, నన్నుగానే బ్రతకని అని తన నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పింది రమ. సరే, జరిగిందేదో జరిగిపోయింది. పద, నేను నాతో పాటు మా హాస్టల్కి తీసుకెళ్తాను. నువ్వు కాస్త కోలుకున్న తర్వాత నీకేదైనా జాబ్ చూద్దాం. పాపని డే కేర్లో వేసి నువ్వు జాబ్ చేసుకుందువు గాని అని ధైర్యం చెప్తుంది బుజ్జి. అనుకున్నట్టుగానే 1 నెల రోజులలో రమకి జాబ్ వస్తుంది. ఇద్దరూ కలిసి ఒక ఇల్లు తీసుకొని ఇంటిని, పాపని చూసుకోవడానికి ఒక పెద్దావిడని వాళ్ళతో పాటు కలిసి ఉండేలా మాట్లాడుకుంటారు. ఆవిడని ఇద్దరు పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తూ ఆప్యాయంగా చూసుకుంటారు. 1 ఇయర్ తర్వాత బుజ్జి పనిచేసే కంపెనీ ఓనర్ గారి అబ్బాయి సాకేత్ బుజ్జిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. బుజ్జి ఒప్పుకోకపోవడంతో వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. బుజ్జి వాళ్ళ పెళ్ళి అయిన కొన్ని రోజులకి రమకి విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. తను వెళ్లే ముందు సాకేత్ బుజ్జిలను ఒక కోరిక కోరింది, తన పాపని దత్తత తీసుకోమని. రమ ఏ ఉద్దేశంతో ఆ కోరిక కోరిందో అర్థమైన బుజ్జి, సాకేత్లు లీగల్గా ఆ పాపని దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ కంప్లీటెడ్. తనలాగా ఏ ఆడపిల్ల మోసపోకూడదని, సమాజంలో ఎలా బ్రతకాలో, కెరియర్లో ఎలా స్థిరపడాలో కాలేజీలలో స్పీచ్లు ఇస్తూ యువతరాన్ని ముందుకు నడిపిస్తుంది రమ. రమ జీవితాన్ని ఒకనాడు ప్రశ్నార్థకంగా మార్చిన మహానుభావుడి మేనలుడే ఈ కార్తీక్, నీ సొంత బావ. నువ్వు రమ రాజేంద్రల రక్తం పంచుకొని పుట్టిన బిడ్డవి. నీ కన్న తల్లిని నడివీధి పాలు చేసిన ఆ ఇంటికి నువ్వు కోడలుగా వెళతావా? నీ పుట్టుకకు తనకు ఏ సంబంధం లేదు అని కరాఖండిగా చెప్పి మీ అమ్మ జీవితానికి మాయని మచ్చ తెచ్చిన అతను తిరిగే ఇంట్లో నువ్వు తిరగలవా? లేదమ్మా, నేను ఈ పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పి వైదేహిని హత్తుకుంది శ్వేత. కాసేపటికి, అమ్మ నువ్వేమీ అనుకోనంటే నేను అమ్మని ఒకసారి కలిసి వస్తాను అని అడుగుతుంది మొహమాటంగా. తప్పకుండా వెళ్ళు అని కూతురుని సాగనంపుతుంది వైదేహి. అమ్మా అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి రమని గట్టిగా హత్తుకొని ముద్దులు పెడుతుంటే రమ షాక్ అవుతుంది. శ్వేత భుజాలు పట్టుకొని, అమ్మా శ్వేత, ఏంటమ్మా ఇది? ఏమైంది? నన్ను అమ్మ అని పిలుస్తున్నావేంటి అని అడుగుతుంది కంగారుగా. నాకు నిజం తెలిసిపోయిందమ్మా, నువ్వే మా అమ్మవని అంటుంది ఆనందంగా. శ్వేత అని గట్టిగా అరుస్తుంది రమ. ముందు నన్ను అమ్మ అని పిలవడం ఆపు.
నువ్వు నన్ను అమ్మ అని పిలిస్తే నా గతంలోని మచ్చ నీ భవిష్యత్తుని అంధకారం చేస్తుంది. నువ్వెప్పటికీ సాకేత్ వైదేహీల కూతురువే. నీకు నాకు ఏ సంబంధం లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకో అంతే. నువ్వు నన్ను అమ్మ అని పిలవాలి అనుకుంటే మాత్రం నేను నీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అని కాసేపు ఆగి ఏదో గుర్తొచ్చినట్టు, అవును అసలు నేను నీ తల్లిని అని నీకెవరు చెప్పారు అని అడిగింది అనుమానంగా. అమ్మ చెప్పింది అంది ఆనందంగా శ్వేత. ఏంటి, బుజ్జి చెప్పిందా? ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది అని అడిగింది కోపంగా. శ్వేత కార్తీక్ వాళ్ళు పెళ్లి చూపులకు రావడం, కార్తీక్ రాజేంద్రకి మేనలుడవడం, ఆ నిజం తెలిసిన వైదేహి పెళ్లిని వద్దని చెప్పడం అన్నీ వివరంగా చెప్పింది. శ్వేత చెప్పింది విని రమ ఉన్న చోటే కుప్పకూలిపోయింది. తను అలా కూర్చోగానే శ్వేత గబాలన వంటగదిలోకి వెళ్ళి నీళ్లు తెచ్చి రమకి తాగించింది. ఏమైందమ్మా అని అడిగింది కంగారుగా. రమ నీళ్లు తాగి శ్వేత వైపు తిరిగి, శ్వేత నిన్నొక్క మాట అడుగుతాను, నిజం చెప్తావా అని అడిగింది గొంతు వణుకుతుండగా. చెప్తానమ్మా, ఏంటో అడుగు అంది శ్వేత. నీకు 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 ఆ కార్తీక్తో ఎంతకాలం నుండి పరిచయం? మీ 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 పరిచయం ఎక్కడి వరకు దారి తీసింది? మీరు 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 ఇప్పటి వరకు హద్దు మీరలేదు కదా అంది వణుకుతున్న గొంతుతో. అమ్మా, నీ భయం నాకు అర్థమైంది. నేను వైదేహి అమ్మ పెంపకంలో పెరిగాను. చిన్నప్పటి నుండి మన వ్యక్తిత్వం ఎలా ఉండాలో, మన ప్రవర్తన ఎలా ఉండాలో, ఎలా ఉంటే సమాజం మనల్ని గౌరవిస్తుంది అనే విషయాన్ని చిన్న చిన్న కథల రూపంలో చెప్తూ ఉండేది. కొంచెం పెద్దయ్యాక ఎందరో మహనీయుల జీవిత చరిత్రలను చదివి వినిపించేది. నాకు చదవడం వచ్చాక నన్నే చదవమని చెప్పేది. అలా అనుక్షణం తోటమాలి ఒక మొక్కను సంరక్షించి జాగ్రత్తగా పెంచినట్టు ఎప్పటికప్పుడు నా యువతలను బట్టి నా మంచి చెడులను వివరిస్తూ నన్ను మంచిదారిలో నడిపిస్తూ నా జీవితానికి మార్గదర్శనం చేసింది. ఇక అమ్మ ఎప్పుడూ చెప్పే మాట ఒక్కటే, సంపద పోతే సగం బలం పోయినట్టే, అదే వ్యక్తిత్వం పోతే సర్వం పోయినట్లే. సంపద పోతే తిరిగి సంపాదించుకోగలం, వ్యక్తిత్వం పోతే ఈ జన్మకి తిరిగి సంపాదించలేము అని చెప్తూ ఉండేది. నేను అమ్మ మాటను వేద వాక్కుగా భావిస్తూ పెరిగాను. ఎప్పటికీ అమ్మ తలదించుకునే పని నేను చెయ్యనమ్మా అంది కాన్ఫిడెంట్గా. కూతురు మాటలు విని రమ మనసు ఆనందంతో పరవశించిపోయింది. తాను కోల్పోయిన వ్యక్తిత్వ పరిమళం తన కూతురు రూపంలో కళ్ళ ముందుకు వచ్చినట్లు అనిపించింది. ఆ రోజు తను ఇంత స్పష్టమైన అవగాహనతో ఆలోచనలతో ఉండి ఉంటే నా జీవితం ఇలా చిందరవందరగా మారేదా? అదే వైదేహి తన కూతురుకు చెప్పిన ప్రతి మాట తనకు చెప్పింది. తన కూతురు ఆచరించింది. అందుకే తన కళ్ళల్లో అంతటి ఆత్మవిశ్వాసం. తను విస్మరించింది. అందుకే తన కళ్ళల్లో ఇప్పటికీ ఏదో బెరుకు. కాస్త తెలిసిన మొహం అనిపించగానే మొహానికి ముసుగు వేసుకుంటుంది. లోకంతో ఇప్పటికీ దాగుడు మూతలాడుతుంది. అందుకే ప్రతి మనిషికి, అది ఆడవారు అయినా మగవారు అయినా, వారికి వ్యక్తిత్వమే ఒక వజ్ర కవచం అనుకుంటూ కూతుర్ని సంతృప్తిగా చూసుకుంది రమ ఉరఫ్ రాగిణి, ప్రిన్సిపల్ ఆఫ్ లా కాలేజ్. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులకి ఈ కథ ఎంతో ముఖ్యం. మీ పిల్లలకి ఈ కథను వినిపించడం మర్చిపోకండి. మరో అందమైన కథతో మళ్ళీ మన అందమైన బృందావనంలో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు షేర్ చేసే ప్రతిసారి ఈ కథ ఇంకొంతమందికి చేరువవుతుంది, ఇంకొంతమంది సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది, ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి. కాబట్టి దయచేసి ఈ కథని తప్పకుండా షేర్ చేయండి. అందరికీ నమస్కారం.